90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఒక చిన్న అవసరం ఆడపిల్లకు వచ్చినప్పుడు భర్తను అడగడానికో ఇంకెవరైనా అడగడానికో భయపడే వాళ్ళు పక్కింటి వాళ్ళనో లేదంటే ఫ్రెండ్స్ అనో ఒక 500 కోసమని వెళ్తే 5 లక్షల దాకా దారి తీసింది. అటువంటివి చాలా మంది ఆడవాళ్ళకి స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది కవర్ చేయాలి, ఏ విధంగా చేయాలో తెలియదు. అటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఫైనాన్షియల్గా వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంటారు. వాటి నుంచి బయటపడాలి అన్నా, వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగాలి అనుకున్నా, వాళ్ళు కూడా మనీని ఆకర్షించాలి అన్నా ఏ విధంగా అంటారు? మన సబ్జెక్ట్లో చాలామంది కొందరు ఏం నమ్ముతారంటే అదృష్టం ఉంటే అన్ని కలిసి వస్తాయి చెప్తూ ఉంటారు సార్ ఇది మాట. అదృష్టం ఉంటే అన్ని కలిసి వస్తాయి, మనం ఏం చేసే అవసరం లేదు, అదృష్టం కావాలా, దేనికైనా భాగ్యం కావాలా. ఇక్కడ ఎలా ఉంటుందంటే విచిత్రం, అదృష్టానికి డబ్బుకి సంబంధం లేదు. అసలు అదృష్టానికి డబ్బుకి సంబంధం లేదు. ఎందుకంటే మనం ఇంత కూడా ఒక మాట చెప్పుకున్నామంటే చదువుకి డబ్బుకి సంబంధం లేదు. ఇప్పుడు మా దగ్గర క్లాస్లో వస్తారు అన్ఎడ్యుకేటెడ్స్, అసలు కనీసం రాయడం కూడా రాదు. జస్ట్ క్లాస్ వింటారు, నేను చెప్పేటప్పుడు ఒక 2-3 పదాలు పట్టుకుంటారు, దాంతోనే లక్షలు సంపాదించేస్తారు. ఎన్నో అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి మన ఇన్స్టాగ్రామ్లో, ఎన్నో అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అసలు వీళ్ళు నిజమేనా చెప్తుంది అనిపిస్తుంది. నేనే ఆశ్చర్యపోతాను. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. వాళ్ళు అచీవ్మెంట్స్ చెప్తున్నప్పుడు ఈ అమ్మగారు ఏంటి ఇలా సాధించారా, ఇంత సాధించారా, మనమే ఆశ్చర్యపోతాం. ఓ 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను అంటారు, లేదంటే ఓ కారు కొన్నాను అంటారు, లేదంటే ఒక 20 లక్షలు అప్పు కట్టేశాను నేను 3 నెలల్లో అంటారు. అంటే ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ అక్కడ అదృష్టం తోడు కాలేదు వాళ్ళకి. అదృష్టం తోడు కావాలనుకున్నప్పుడు ఈ 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బందులే పడుతున్నారు. ఇంకెప్పుడు వస్తుంది అదృష్టం? 20 సంవత్సరాల నుంచి రాని అదృష్టం ఇప్పుడే వస్తుందా? కొందరికి 50 సంవత్సరాలే అదృష్టం రాదా? ఎప్పటికీ అలా పరిస్థితులు అలాగే ఉంటాయా? 50 సంవత్సరాలనే అదృష్టం రాలేదా? అప్పటికి ఇంకా అప్పుల్లోనే ఉంటారా? ఒక ఎంప్లాయీని తీసుకున్నప్పుడు కానీ కొందరు తీసుకున్నప్పుడు, కొందరు సిచ్యువేషన్ నేను ఆలోచించినప్పుడు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ అప్పులు పిల్లలు కడతారు. అది ఎంత దౌర్భాగ్యం వస్తుంది. పిల్లలు ఎందుకు కన్నాము? మన అప్పులు కట్టడానికి కన్నాము మనం. అసలు వాళ్ళకు ఫస్ట్ నువ్వు కన్నందుకు వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు ఇవ్వాలి. ఒక తండ్రిగానో తల్లిగానో బాధ్యత మీది. అది ఇవ్వలేని పరిస్థితి. ఎప్పుడు వాళ్ళకి ఏ కోరికలు కోరినా సరే ఇప్పుడు కాదు, ఇప్పుడు డబ్బు లేదు, ఇప్పుడు సరిపోదు, ఇవే తప్ప ఏనాడు కూడా వాళ్ళు అడిగిన దానికి మరి పుష్కలంగా ఇచ్చింది లేదు. అర్థమైంది? దాంతోపాటు అప్పులు చేసి పెట్టారు. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ అప్పులు కట్టాలి వాళ్ళు. ఎంతవరకు ఇది ఒక లిమిట్ అనేది. మరి వాళ్ళకి అదృష్టం ఎందుకు తెలిసి రాలేదు? వాళ్ళు ఏం పాపం చేశారు? ఒకసారి ఆలోచించు. అదృష్టం అనేది నీకు కలిసి రాదు. అదృష్టాన్ని నువ్వు కొని తెచ్చుకోవాలి. మన సబ్జెక్ట్లో మనం కొని తెచ్చుకుంటాం అదృష్టాన్ని. అదృష్టం అనేది కలిసి రావడం, అదృష్టం అనేది ఒకటి ఉండడం అట్లాంటివి ఏమీ లేవు మన సబ్జెక్ట్లో. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ ఈరోజు ఇంత సంపాదించి స్థాయికి వస్తున్నాడు, దాంతోపాటు ఒక మంచి చక్కని క్రమశిక్షణ కలిగి ఉన్నాడు అంటే దీనికంటే కారణం ఏంది? సబ్జెక్ట్లో మనం పెట్టే నియమాలు కావచ్చు, లేదంటే మనం చెప్పే పద్ధతి కావచ్చు, లేదా డబ్బును ఆకర్షించే విధానం కావచ్చు, ఇవన్నీ తనకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అర్థమవుతుంది? తనే తెచ్చుకున్నాడు తన అదృష్టాన్ని. కాబట్టి ఎవరో మీ తలరాత రాశారు, మీ జీవితం ఇలా ఉంది, అదృష్టం కలిసి వస్తుంది, వాడికి అదృష్టం కలిసి వచ్చింది, ఇట్లాంటి మాటలు నమ్మకండి. ఫస్ట్ పాయింట్. 2, ఎవరో ఏదో చెప్పి మీ జీవితాన్ని మారుస్తారనే మాటల్ని కూడా అస్సలు నమ్మకండి. మన సబ్జెక్టులో లేదు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో మనం ఎవరి మాట వినాం. ఎందుకు? మాటలు ఎవరు వింటారు? మీ యొక్క లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివారి మాటలు వింటారు. అప్పుడే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అంటే మీ యొక్క లోపల ఉన్నటువంటి అనంతమైన శక్తిని మీరు ప్రజ్వలింపచేస్తలేరు. ఎప్పటికప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏం చేస్తుంది, దాన్ని అనగదొక్కేస్తున్నారు. కాబట్టి మీరు పైకి రావట్లేదు. అప్పుడేమవుతారు? ఆ వ్యక్తి ఇతరుల మీద ఆధారపడడం, లేదా దేవుడని ఒక పదార్థాన్ని నమ్మడం, లేదంటే జ్యోతిషం అనే ఒక దాన్ని నమ్మడం. అంటే ఇతరులు ఏదైతే చెప్తారో దాన్ని నమ్మి అదే నిజమని నమ్ముకొని దాంతోనే మోసపోవడం, దాంతో డబ్బు సమయం అన్నీ వృధా చేసుకోవడం, ఇంకా లాస్ అయిపోతున్నా సరే ఇంకా ఏదో ఉంది బయట, దీనికంటే ఆవలి ఇంకేదో ఉందనే ఒక ఆలోచనతో మొత్తం తన ఉనికిని కోల్పోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇవన్నిటి అవతల ఇంకేముంది, అది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూపించాం. మన సబ్జెక్ట్లో ఇప్పటిదాకా మనం ఏదైతే నమ్ముతూ వచ్చామో, ఈ నమ్ముతూ వచ్చింది నీకు ఎక్కడైతే నువ్వు ఆగిపోయినావో ఆ తర్వాత ఏముందనేది మనం చూపించగలిగాం. అంటే సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉంది, దీంట్లో ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి ఆలోచన విధానం లేదు. జస్ట్ నీకు కావాల్సిన దాన్ని కోరుకోవడం, పొందడం, అంతే. 2 సింపుల్ థింగ్. దీనికి ఖర్చు లేదు. ఫస్ట్
ఎవరిని నమ్మడం లేదు, ఎవరి మీద ఆధారపడడం లేదు, ఏది లేదు ఇక్కడ. జస్ట్ నీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం వల్ల, అంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని పెంచుకోవడం వల్ల, నీలో ఉన్నటువంటి జీవరసాయన శక్తిని నువ్వు ఉత్పన్నం చేసుకోవడం వల్ల నీకుగానే అన్నీ సంపాదించుకోవడం, నీకుగానే నీ అదృష్టాన్ని సృష్టించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నావు అంటే, ఒక వస్తువు నీ లోపలికి రావడానికి, నీ దగ్గరికి రావడానికి దానికి జీవరసాయన శక్తి, భూరసాయన శక్తి రెండు తోడు కావాలంటాం. ఎందుకంటే ప్రతి వస్తువు ఎక్కడ తయారవుతుంది? భూమి లోపల తయారవుతుంది. ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా భూమి నుంచి వచ్చింది కదా, అవునా కదా? ఇప్పుడు ఆ భూమిలో సూర్యుడి ద్వారా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ప్రతి వస్తువు ఏం జరుగుతుంది? సూర్యుడి ద్వారా భూమి లోపలికి ఆ సూర్యకిరణాలు లోపల అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి ఆ వస్తువు రూపొందుతుంది. దాన్ని మనం బయటికి తీసి మెటీరియల్ తెచ్చిస్తాం. ఇప్పుడు నీకేం కావాలి? నీకు కావాల్సిన కోరిక నువ్వు కోరుకోవడానికి నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి భూమిలో ఉన్న సంపద నీకు రావాలి. అలాగే మనం ఏం చెప్తామంటే, రోజు ఉదయం లేసి, ఇంతకుముందు కూడా చెప్పాం మనం, ఒక్కసారి సూర్య నమస్కారం చేయాలి. ఎందుకంటే కృతజ్ఞత, అతని ద్వారానే సంపద అంత వస్తుంది కాబట్టి, భూమి నుంచి అంత సంపద వస్తుంది కాబట్టి మనం దానికి ఒక కృతజ్ఞత చెప్పుకోవాలి. లేవగానే భూమి మీద కాలు పెడుతూనే మన పూర్వీకులు చెప్పారు, లేవగానే భూమి ఒకసారి మొక్కాలని. మొక్కాలంటే దేవుడు అని కాదు, అక్కడ దానికి కృతజ్ఞత చెప్తున్నాం. ఒక నమస్కారం చేయడం అంటే కృతజ్ఞత. అది ఏదో మనని మించి ఒక అనంతమైన ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మన లోపలనే చూసుకోవాలన్నప్పుడు ఆ భూమి నుంచి, అలాగే నీ శరీరంలో ఉంచే జీవరసాయన శక్తి, ఆ భూరసాయన శక్తిని రెండింటిని ఏకం చేసినప్పుడు ఇవి రెండు విశ్వానికి సప్లై చేయబడి అక్కడి నుంచి నువ్వు కోరుకున్నది నీ జీవితంలో రావడం జరుగుతుంది. ఇది సూత్రం, ఇది సైంటిఫిక్. ఇది నేనేదో చెప్పడం కాదు, ఇది సూత్రం. ఇది ఒక వస్తువు ఎట్లా ఉత్పన్నం అవుతుంది, ఎలా నీ దగ్గరికి వస్తుంది అనే దానికి ఈ సూత్రం. ఇది దీనికి అదృష్టానికి సంబంధం ఏముంది? ట్రూ సార్. మనం ఎక్కడ స్టార్ట్ చేసిన టాపిక్, అదృష్టానికి దీనికి సంబంధం ఏముంది? దీన్ని ఎలా చేయాలన్నప్పుడు ఏం చేస్తాం మనం? జస్ట్ మనం మనీ మెడిటేషన్లో కూర్చుంటాం, లేదంటే అఫర్మేషన్ చేస్తాం, లేదంటే పదే పదే ఆ వస్తువుని ఊహిస్తాం. ఊహించడం వల్ల ఏమవుతుంది? నీ లోపల ఉన్న ఎనర్జీ షట్చక్రాల ద్వారా ఆ సహస్రారం నుంచి విశ్వానికి చేరుతుంది. చేరి ఆ ఫ్రీక్వెన్సీని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీ, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ లేనిది మనకి మీ యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ ఏదైతుందో 50 Hz/s, అది కనుక 963 కనుక మీరు తీసుకొస్తే మీ కోరికలన్నీ సాధ్యమవుతాయి అని చెప్పబడింది. సైన్స్ అది, నేను చెప్పట్లేదు. 963 తీసుకురావాలంటే అప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా మీ యొక్క పాజిటివ్నెస్ని పెంచుకోవాలి. వీలైనంత మట్టి ఎక్కడైనా సరే పాజిటివ్నెస్ పాజిటివ్ మాట్లాడడం వల్ల ఏమవుతుంది? మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతుంది. సింపుల్. ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరిగిందా మీరే దేవుడు, మీరే యోగి, మీరే అన్ని. ఇక మిమ్మల్ని మించే దేవుడే వాళ్ళు. అంటే మీరేది కోరుకుంటే అది మీ దగ్గరకు వస్తుంది. అప్పుడు అదృష్టం ఎక్కడ ఉంది? కాబట్టి అదృష్టాన్ని మీరే సృష్టించుకుంటారు. అదృష్టం అనేది మీతోనే ఉంటుంది. ఎవరు ఇస్తే అదృష్టం రాదు, ఎవరిని మొక్కితే అదృష్టం రాదు, ఎవరి చేతనో నీకు అదృష్టం అనేది ఉండదు. అన్నీ నువ్వే సృష్టించుకుంటావు, నువ్వే దేవుడు అని చెప్పబడుతుంది మన సబ్జెక్ట్. చాలా వరకు అదృష్టం మనకి రాసి పెట్టలేదేమో అని మాట్లాడేవే ఎక్కువ విన్నాము. అదృష్టాన్ని మనం కొని తెచ్చుకోవాలి. ఎందుకంటే సైంటిఫిక్గా మనకు ప్రూఫ్ అయింది కదా, ఇది ఒక సబ్జెక్ట్ అనేది ఉంది కదా. ఏదో మనం ఇక్కడ కూడా మనం అతిశయోక్తులు చెప్పట్లేదు, అది వాస్తవాలే చెప్తాము. దాన్ని నువ్వు ఒకసారి ప్రయత్నం చేస్తే కదా నీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.